హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం వాలేకుమ్. ఈరోజు నా కిచెన్లో చికెన్ తహారీ చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో ఇందులో ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు, రుచికి తగినంత సాల్ట్, సుమారుగా 1.5 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, ఒక 1 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1 స్పూన్ గరం మసాలా, 3 to 4 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం బాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసి ఈ ముక్కలకు అన్నీ పట్టేలాగా ఒక 30 మినిట్స్ మనం సైడ్కు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము తహారీ చేయడానికి ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ. సో ఈ కొంచెం స్పైసెస్ అనేవి ఫ్రై అయ్యాక ఇందులో ఒకటి తరిగిన ఉల్లిగడ్డను యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు మనము ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో చికెన్ మిశ్రమాన్ని, ఆ మిశ్రమం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెము గుప్పెడంత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. సో అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ చికెన్ అనేది కుక్ అవ్వడానికి ఇవ్వాలి. సో చికెన్ అనేది ఇప్పుడు మనకి ఇలా కుక్ అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు రైస్కి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే మనము 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు మనము ఒక పచ్చిమిర్చిని మధ్యలో నుండి కట్ చేసి వేసుకోవాలి. సో ఇందులో కొంచెము పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మనము ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి ఇవ్వాలి. సో ఈ స్టేజ్లో మనకు ఉప్పు కానీ కారం కానీ చూసుకొని వేసుకోవచ్చు. సో ఇందులో కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ వరకు. సో మూత పెట్టేసి వాటర్ బాయిల్ అవ్వడానికి ఇవ్వాలి. ఈ స్టేజ్లో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా మనము సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేవి రెగ్యులర్ రైస్ అండి, బాస్మతి కాదు. రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు మనం తహారీ. సో ఇలా రైస్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ వాటర్ డ్రై అవ్వడానికి ఇవ్వాలి. సో ఒక 10 to 12 మినిట్స్ తర్వాత మనము మూత తీసి చూసాము, వాటర్ డ్రై అయిపోయింది. ఒక 3 to 4 మినిట్స్ మనము మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో దమ్ముకి ఇవ్వాలి. సో పర్ఫెక్ట్గా చికెన్ తహారీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.